ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలండి. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో కొన్ని లాస్ ఉంటాయండి, కొన్ని రూల్స్ ఉంటాయి. అవి చిన్నవారా పెద్దవారా వృద్ధులా అని కాదు, అది ప్రతి ఒక్కరికి వర్తిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాల్ తీసుకొని ఒక గోడకు కొట్టామనుకోండి, అదే స్పీడ్లో ఆ బాల్ బౌన్స్ అయ్యి బ్యాక్ వస్తూ ఉంటుంది కదండి. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. అవి కూడా ఎంత ఎగ్జాక్ట్గా పనిచేస్తాయంటే, నువ్వు ఈ పని చేస్తే మేలు పొందుకుంటావని వాక్యంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు మేలు పొందుకుంటావండి. నువ్వు ఈ పని చేస్తే కీడు పొందుకుంటావని వాక్యంలో ఉంటే ఖచ్చితంగా ఆ కీడు మనం పొందుకుంటాం. సో యేసు ప్రభు ఒక మాట అంటా ఉన్నాడు, నిన్ను నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చింపబడతావని వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడండి, ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు యెహోషువ. ఆయన ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడంటే, ఒకానొక సమయంలో దేవుని దూత, దేవుని సేనాధిపతి ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు యెహోషువ తన ముఖమును నేలకు అంటేలాగున అలా మోకరించి ప్రార్థన చేశాడంట అండి. అంటే నేను ఒక లీడర్ని కదా, నేను ఉన్నత స్థానంలో ఉన్నాను కదా, నేనెందుకు ఈ వ్యక్తి ముందు తగ్గించుకోవాలనుకోలేదండి. యెహోషువ ఎందుకు మోకరించాడని మనం చూస్తే, యెహోషువకు తెలుసు నేను చేస్తుంది గొప్ప పని, గొప్ప దేవుని పని. అండ్ ఆయన కింద నేను ఉన్నాను ఒక పనివానిగా, కానీ నేను దేవునికి పై వ్యక్తిగా లేను అని ఆయనకు తెలుసు. అంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. అయితే అంత తగ్గించుకుంటే దేవుడు ఆయన పట్ల ఏం చేశాడో మనం చూద్దామండి. యెహోషువ గ్రంథము 4:14 చదువుకుందాం. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలీలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవపరిచిరి. హల్లెలూయా. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు ఇజ్రాయేలీల ఎదుట యెహోషువను గొప్ప చేయడం మొదలుపెట్టాడంట అండి, ఘనపరచడం మొదలుపెట్టాడంట. ఆయన బ్రతుకు దినములన్నిటను దేవుడు ఆయనను గొప్ప చేశాడంట అండి. ఎలాగైతే ఇజ్రాయేలీలు మోషేను గౌరవించారో, అలాగే యెహోషువ బ్రతికినంత కాలం యెహోషువను గౌరవించారని దేవుని వాక్యం చెప్తా ఉంది. సో ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా తగ్గించుకోవడం నేర్చుకుందాం. తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తప్పకుండా ఆయన సర్వజనుల ముందు నిన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. ఎందుకంటే ఈ లా, ఈ రూల్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ఇది చిన్ననా పెద్దనా, గ్రీసు దేశస్తుడా భారతదేశస్తుడా కాదండి. నువ్వు తగ్గించుకుంటే నువ్వు తప్పకుండా హెచ్చింపబడతావు. అది త్వరలోనే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు.